చెప్పబడింది, కుమారులు యెహోవాను గ్రహించు బహుమానం అని దేవుడు చెప్తున్నాడు. బైబిల్ చెప్పబడింది, కుమారులు ఎదిగిన మొక్కలని బైబిల్ చెప్తుంది. కుమారులు దేవుని బిడ్డలారా బలములో నుంచి, అతిశయములో నుంచి, శక్తిలో నుంచి, ఔన్నత్యములో నుంచి బయటకు వస్తారని కుమారుల కోసం రాయబడి ఉంది. సో ఈ డానియేల్ అలాగ వచ్చి ఉండగా ఓ రకమైన తూలా రాసింతిలా కదన్నా. ఓ థ్యాంక్ యూ జీసస్. తండ్రి నాయన నీ కృప వీరి మీద విడుదల పరచండి ప్రభా, నీ ఆలోచన వీరి మీద విడుదల పరచండి. యేసు నామములో ఈ వాక్కులన్నీ వీరందరి మీద నెరవేర్చబడును గాక నాయన. నానాటికి పరిచయం దీవించబడును గాక నాయన. అసాధారణమైన కార్యం ఇప్పుడు జరుగుతుండగా నాయన, పరలోకం తెరవబడును గాక నాయన, పాతాళం మూయబడును గాక నాయన, అపవాది దుర్గాలు కూలిపోను గాక నాయన, దేవుని దుర్గాలు స్థాపించబడును గాక నాయన. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పని కార్యములన్నీ అతి వేగముగా జరుగును గాక నాయన. యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. దేవుని బిడ్డలారా, మనం ఈ డానియేల్ని ప్రతిష్ఠించే కార్యక్రమంలో ఉన్నాం. బైబిల్ ఇలా రాయబడి ఉంది, కీర్తన గ్రంథంలో రాయబడింది, కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యం అని రాయబడి ఉంది. అదే కీర్తనలో కుమారులు ఎదిగిన మొక్కలు అని రాయబడి ఉంది. నేను ఇందాక చెప్పా, కుమారులు ఎవరు చెప్పిన ఎదిగిన మొక్కలు అని రాయబడి ఉంది. అలాగే ఈ ప్రథమ ఫలం కదండి, అక్కడే కదా ప్రథమ ఫలము. ఇది ఈ తండ్రి యొక్క బలములో నుండి, తండ్రి యొక్క ఔన్నత్యములో నుండి బయటికి రాబడిందని బైబిల్ చెప్తుంది. సో ఇది తల్లిదండ్రులు ఇష్టపూర్వకంగా తనని దేవుని పని కోసం, దేవుని సేవ కోసం చిన్న ఈ కుమారుడికి తెలియదు. ఈ రోజున ఈ కుమారుడికి ఏం జరుగుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. కానీ ఎవరికి తెలిసింది చెప్పండి? దైవజనుడికి తెలిసింది. నా కొడుకు సాధారణమైన వాడు కాడు, మా కుటుంబం మీద దైవ ప్రణాళిక ఉంది, దైవుని కృప ఉందని దైవజనుడికి దేవుడే ప్రేరేపించాడు. ఇది దేవుని స్వాస్థ్యం అని అర్థం చేసుకొని, ఇదిగో ఇతడు దేవుని కొరకు పని చేయాలని విశ్వసించి నమ్మి ఆ కృపని పొందుకొని ఈరోజు సంతోషంగా అప్పగిస్తున్నారు. బైబిల్ అబ్రహాముని దేవుడు అడిగినప్పుడు ఇస్సాకుని అబ్రహాం సంతోషంగా ఇచ్చేసాడు. ఎవడి సంసోను కూడా లేక పుట్టాడండి, కానీ దేవుడు అన్నాడు ఇతడు నావాడు అన్నాడు, ఇచ్చేసాడు. ఏమండి అలాగే యేసయ్య కూడా అండి అంతే. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువును కూడా ఒక్కగానొక్క కుమారుడిని ఏం చేశాడు చెప్పండి? ఇచ్చేసాడు. చెప్పండి, ఇప్పుడు ప్రతి ఒక్కరూ దేవుడి కోసం, దైవ చిత్తం కోసం ఏం చేశారండి? కుమారుడిని అప్పగించారు. ఎవరినైనా దేవుడు సిగ్గుపరిచాడా? సిగ్గుపరచలా. ఈ రోజు కూడా ఇతని దేవుడికి అప్పగిస్తున్నాడు. అద్భుతం చెప్తానండి, ఈ లోకంలో అత్యంత శ్రేష్టమైన బహుమానము ప్రథమ ఫలాన్ని, కుమారుల్ని, కుమార్తెల్ని దేవునికి అప్పగించడం, మృక్కుబడిని చెల్లించడం, దైవ చిత్తం అప్పగించడం. ఈ రోజు నేను నమ్ముతున్నాను, ఇది ఒక క్రిస్మస్ లాంటిదండి, ఇది ఒక నూతన జన్మ లాంటిది, ఇది ఒక నూతన కార్యం. ఎందుకంటే ఇస్సాకుని అప్పగించిన దినమున చెట్టు కింద పొట్టేలు ప్రత్యక్షమైందని మనం చూస్తూ ఉన్నాం. అర్థమైతే ఆమె నేను చెప్పేవాళ్ళని. సంసోను అప్పగించినప్పుడు ఇజ్రాయేల్కి రక్షణ కలిగిందని మనం పుట్టినది మొదలుకొని రాయబడింది, రక్షణ కలిగిందని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, సమూయేలుని అప్పగించినప్పుడు ఇజ్రాయేల్లో గింగురుమనే కార్యాలు జరిగినాయని రాయబడింది. ఈ రోజు కుమారుని దేవునికి అప్పగిస్తుంది. ఇది సాధారణమైన పని కాదు. ఇదిగో అతి శ్రేష్టమైన ఆయిల్, ఇది ఆలివ్ ఆయిల్. ఇది క్రష్ అయి ఈ రోజు ఎన్నో కాయలు నలిగితే వచ్చిన ఆయిల్ ఇది. ఆ ఆయిల్ ఈ బిడ్డ తల మీద పోయి పడుతుంది, అభిషేక తైలం. చిన్న తలంలోనే ఆనాడు ఏలి సమూయేలు తల మీద ఆయిల్ పోసి ఎలాగైతే రిసీవ్ చేసుకున్నాడో, ఈ కుమార్ని దైవ సముఖంలో ఇది మొదలుకొని ఒక దైవజనుడిగా, ఒక దైవ సేవ కోసం ఈ కుమార్ని పెంచబోతున్నారు. ఇక దైవజనుడు దేవుడు నడిపించిన రీతిలో ఈ కుమారుడికి ఏమి చేయాలి, ఏమి చేయకూడదు. ఒక సాధారణమైన తల్లిదండ్రులు చేసినట్లుగా ఈ కుమారుడికి చేయకూడదు. సాధారణమైన లోకస్తుల పిల్లలకు చేసినట్లుగా ఈ కుమారుడికి చేయకూడదు. సాధారణంగా ఈ లోకంలో జరిగే ఫంక్షన్లు చేసినట్లుగా ఈ కుమారుడికి చేయకూడదు. ఈ కుమారుడు ఎవరు చెప్పండి? ప్రతిష్ఠించబడి వాడికి పాత నిబంధన ప్రకారం క్షౌరం వేయకూడదు, కత్తిరి వేయకూడదు. అనండి ఒకసారి, కత్తిరి. అందరూ చెప్పండి, కత్తిరి వేయకూడదు. అందరూ చెప్పాలి గట్టిగా, కత్తిరి వేయకూడదు. కారణం ఏంటంటే ఈ తల ప్రీతిని బిడ్డరా బలానికి సాదృశ్యం, ఈ తల అభిషేకానికి సాదృశ్యం, ఈ తల ప్రీతిని బిడ్డరా ప్రతిష్టకి సాదృశ్యం. బైబిల్లో కూడా చూడండి, సంసోను తల తీసేసినప్పుడు అతని బలం పోయినట్లుగా బైబిల్ చెప్తుంది. కత్తిరి వేయకూడదంటే అర్థం ఏంటంటే తన మీద ఉన్న ఏ దేవుడు నడిపిస్తున్న అభిషేకానికి, దేవుడు ఇస్తున్న ఏ కృపకి మనం అడ్డుకట్లు పెట్టకూడదు. తల్లిదండ్రులకు దేనికి అభ్యంతరాలు పెంచకూడదు, వాటిని ముందుకు నడిపించాలి. క్షౌరం ఎన్నటికీ వేయకూడదు ప్రతిష్ఠ చేయబడిన వాళ్ళుగా. రెండవది
ప్రతిష్ఠ చేయబడిన వ్యక్తికి మద్యం తాగించకూడదు, మత్తు వెళ్ళకూడదు. సో ఏ మత్తు పదార్థం ఈ శరీరానికి వెళ్ళకూడదు. అర్థమవుతుందండి? అంటే ఈ బిడ్డ శరీరాన్ని కాచి కాపాడాలి. ఎందుకంటే ఈ దేహం దేవుని ఆత్మకి నిలయం. సో ఈ బాడీని కూడా కాపాడాలి, ఈ దేహం కాపాడబడాలి. ఇది మొదలుకొని ఈ దేహం మీద పరిపూర్ణమైన ఆరోగ్యం దేవుడు ప్రకటిస్తున్నాడు. ఏమండి, ఈ దేహం కాపాడబడాలి. తల్లిదండ్రులు ఇతనికి ఏ హాని జరగకుండా దేవుడు దేవదూతలను ఉంచాడు, కానీ ఈ లోకంలో దేవుడి తల్లిదండ్రులు కూడా కాచి కాపాడాలి. ఈ దేహానికి కానీ శరీరానికి కానీ అపవిత్రత అంటకూడదు, తన కళ్ళతో అపవిత్రమైన చూడకూడదు, తన పెదాలకు నోరుతో అపవిత్రని మాట్లాడకూడదు. అలాగన ఈ కుమారుని పెంచాలి. సో ఒక పరిశుద్ధునిగా, ఒక అభిషక్తునిగా ఈ కుమారుడు పెంచబడబోతున్నాడు. దానికోసం ఈ కుమారుని ప్రతిష్ఠించబోతున్నాను. మళ్ళీ పాస్టర్ గారు ఉన్నారు, సిస్టర్ గారు, అమ్మ కూడా వస్తే ఒకసారి అందరూ మీ చేతులు ఈ కుమారుడు వైపు చాపండి. తమ్ముడు గిది అనుకోండి. ఓ రబల బరబల బరు శంగలగదరన. ఓ హల్లెలూయా. ఓ అందరూ కూడా ఆత్మలో స్తుతి చెప్పండి. ఇది దైవికమైన కార్యం, ఇది దేవుడు కలుగు. ఇటు సైడ్ రండి, తమ్ముడు నువ్వు ఇటు సైడ్. ఇది కొంచెం వెనక్కి తీసేయండి నాన్న, ఇది వెనక్కి తీసేయండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. కృప కలుగునుగాక. అందరు చేతులు కుమారుడు వైపు చాపండి. కుమారుడు వైపు చేతులు చాపండి. నేను మళ్ళా చెప్తున్నాను, ఇది ఒక అసాధారణమైన కార్యము, ఇది ఒక అసాధారణమైన కార్యం దేవుడు చేస్తున్నాడు. తండ్రి, నువ్వు నిన్ను ప్రతిష్ఠించింది ఆయన. ఇది పరిశుద్ధ తైలముగా దీన్ని మార్చింది ఆయన. దీని మీద నీ ఊపిరి విడిచి ఉండిన ఆయన, దీన్ని అభిషేకించిన ఆయన. దైవికమైన మహిమ ఇక్కడ కదులును కాక ఆయన. దైవికమైన మహిమ ఇక్కడ కదులుండి. దేవుని దూతలు ఇక్కడ సంచారం చేస్తున్నారు. కృప కలుగును గాక నాయన. ఓరి కలదర కదనా, శక్తల కదనా తండ్రి నాయన. ఆనాడు ప్రభా ఇదిగో తండ్రి నాయన, సమయాన్ని తల మీద తండ్రి ఏలి చేతులు ఇచ్చినట్లుగా, ప్రభా సంసోను తల మీద దైవజనుడి చేతులు ఇచ్చినట్లుగా, ప్రభా ఇదిగో తండ్రి నీ కుమారుని మీద నీవే చేతుల నుంచి అభిషేకించి పంపినట్లుగా, యేసు సుమయేలు చేతుల్లో వచ్చినట్లుగా ఈ రోజు తండ్రి నా ఈ కుమారుణ్ణి ప్రభా ఇదిగో తండ్రి దైవజనుడి చేతిలో ఉండి ఉండగా, తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ కుమారుని ప్రభా పరిశుద్ధ తైలము పోసిన ఆయన, నీ సేవకునిగా, నీ బిడ్డగా, నీ అభిషేక్తుగా, నీ పని కొరకు నీ చిత్తానుసారమైన కార్యములు నెరవేర్చుట కొరకు నాయన ఇతనిని స్వాస్థ్యముగా ప్రతిష్ఠిస్తున్నాను నాయన. ఇతనిని యోధునిగా ప్రతిష్ఠిస్తున్నాను నాయన. ఇతనిని నీ ముద్దు బిడ్డగా ప్రతిష్ఠిస్తున్నాను నాయన. ఇతనిని కుమారునిగా ప్రతిష్ఠిస్తున్నాను ప్రభా. కీర్తన 2వ అధ్యాయం 8వ వచనంలో రాయబడినట్లుగా, నేడు నేను నిన్ను కనియున్నాను, నీవు నా కుమారుడువు, నన్ను అడుగుము జనములకు నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చగాను అన్న వాగ్దానాన్ని కుమారుడి మీద నువ్వు ప్రకటిస్తున్నాను ప్రభా, ప్రవచిస్తున్నాను ప్రభా. యేసు నామములో ఈ తల మీద నీ అభిషేకం నిలుచును గాక. యేసు నామములో ఈ బిడ్డ నోరు నీ మాటలు పలుకున్నట్లుగా ప్రకటిస్తున్నాను ప్రభా. ఈ బిడ్డ చెవులు నీ స్వరములు వినున్నట్లుగా నేను ఆశీర్వదిస్తున్నాను ప్రభా. ఈ బిడ్డ గొంతు నీ కొరకు పాడును గాక నాయన. ఈ బిడ్డ చేతులు నీ కొరకు పని చేయును గాక నాయన. ఈ బిడ్డ పాదములు నీ కొరకు నాయన, నీ కొరకు తిరుగును గాక నాయన. నీ కొరకు అడుగులు వేయును గాక నాయన. ఈ బిడ్డ హృదయము నీ కొరకు కొట్టుకును గాక నాయన. ఈ పుట్ట భుజముల మీద నీ భారం మోపబడును గాక నాయన. ఈ బిడ్డ తల మీద నీ మహిమ కదులును గాక నాయన. ఈ బిడ్డ కళ్ళతో నీ దర్శనాలు చూచును గాక నాయన. ఈ బిడ్డ మీద యోషియా వెలే 8వ ఏటే నాయన సాధారణమైన ప్రవచన వాక్య బిడ్డ నోట విడుదలవును గాక నాయన. 12
12వ ఏటే ప్రజ్ఞ కలిగిన యేసువలే, తైలవర్తిన యేసువలే అనేకులు ఆశ్చర్యపడినట్లుగా ఈ బిడ్డ 12వ ఏటే అసాధారణమైన సేవ పని ఈ బిడ్డ చెయ్యునుగాక అని ప్రకటిస్తున్నారు నాయన. ఈ కుమారుడికి విరోధంగా రూపించబడిన ఆయుధాలు లయమైపోను గాక. ఈ కుమారుడు ముందు పాతాల ద్వారములు మూయబడును గాక. ఈ కుమారుడు ముందు దయ్యాలు పడిపోను గాక. ఈ కుమారుడు చుట్టూ అగ్ని కంచె వేయబడును గాక. ఈ కుమారుడికి పరిపూర్ణ ఆరోగ్యం కలుగును గాక. ఈ కుమారుడు చుట్టూ ఏం చేసుండును గాక. ఈ కుమారుడికి విరోధంగా రూపించబడిన ఆయుధములు లయమైపోవును గాక. ఓ శకలకి డానియేలు ప్రతిష్ఠించబడుతుండగా ఓ కృప విడుదలను అందరూ చెప్పండి. కృప కలుగును గాకని చెప్పండి. కృప కలుగును గాకని చెప్పండి. కృప కలుగును గాక. 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 అలాగే నా పరమ తండ్రి, దైవజనుని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దైవజనుల చేతులని ప్రభా, ఈ కుమారుడి చేతులు నేను అప్పగిస్తున్నాను ప్రభా. ఇది మొదలుకొని ప్రభా నీ కుమారుడిగా పెంచుటకో ఈ దైవజనుడికి నాయన, ఈ దైవజనురాలికి ప్రభా ఇదిగో తండ్రి నాయన, నీ సేవకుడిని పెంచే బాధ్యతలో ఈ కుమారుని మీద బాధ్యతలో ఈ కుటుంబానికి అప్పగించబడుతూ ఉండగా ఆయన అసాధారణమైన రీతిలో వీరు నిన్ను కుమారుని పెంచుదురు గాక నాయన. ఇది మొదలుకొని ప్రభు వీరి జీవితంలో నూతనమైన కార్యాలు జరుగును గాక నాయన. దైవజన హృదయం పొంగి పొర్లి సంతోషముతో నిండును గాక నాయన. దైవజనుల హృదయం పొంగి పొర్లి సంతోషంతో నిండును గాక నాయన. నీ పని కొరకు నాయతపరచని నాయన. ఆనాడు సమూయేలుని అన్న ఇవ్వక 5 అంతల ఆశీర్వాదం ఇచ్చినట్లుగా నాయన, వీరికి మరొక ఆశీర్వాదం ఈ సంవత్సరం విడుదల అవును గాక నాయన. ఫలము కలుగును గాక నాయన. యేసు నామములో విడుదల పరుస్తున్నాము ప్రభా. ఈ కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. ఈ బిడ్డల్ని వాక్యానికి అప్పగిస్తున్నాను ప్రభా. ఇదిగో ఆనాడు తండ్రి దైవజనులు బర్నబాస్ గారి మీద ఏదైతే ఆయన దర్శనం మోపారో అది చిన్నది కాదు, పెద్దది నాయన. అది కొనసాగింపు చేయుటకు ఇర్మియా గారిని మీరు దృఢపరిచారు. అది భూదిగంతములు తీసుకెళ్ళుటకు ఈ దానియేలును యేసు నామములో మేము దీవిస్తున్నాము ప్రభా. కృపతో కప్పండి నాయన. తండ్రి ఈ రోజు సేవ కోసం ప్రతిష్ఠించబడగా ఈ మందిరములో సేవకులు లేవనెత్తబడుదురుగాక. ఈ మందిరం నుంచి పరిచారకులు లేవనెత్తబడుదురుగాక. ఈ మందిరం నుంచి శిష్యులు తయారవుదురుగాక. దీవిస్తున్నాము, ఆశీర్వదిస్తున్నాం ప్రభా. నా నాటికి వృద్ధి చేయమని అడుగుతున్నాం ప్రభా. నీ కృపాని ఆశీర్వాదము ఈ కుటుంబం మీద, ఈ కుమారుడు మీద, తల్లిగారి మీద, ఈ పరిచయం మీద నిలపమని తరతరముల ఆశీర్వాదము వీరి మీద నిలుచునుగాక. పిల్ల తరములను వీరు చూచుదురుగాక. ఒలీవ మొక్కల వలె వీరు ఎదుగుదురుగాక. ఎదిగిన మొక్కల వలె ఉండునుగాక. మనుషుల దయలో దేవుని దయ వర్ధలును గాక. దైవజనులు ఇర్మియా గారిని కూడా దీవించిన ఆయన నూతన వచనంలోకి మీరు ప్రవేశింప చేశారు. యేసు నామములో ఈ సంవత్సరం మందిరం విషయంలో, సేవా విషయంలో అసాధారణమైన అద్భుతాలు జరుగును గాక నాయన. ఇంకొను దృఢపరచండి నాయన. ఓ తండ్రి నాయన, కొన్ని చోట్ల కష్టపడిన, కొన్ని చోట్ల వేదన ఎదురైంది తండ్రి. ఓ చేదు ఎదురైంది నాయన. తండ్రి నాయన తిరుగుబాటు ఎదురైంది నాయన. కానీ తండ్రి నాయన దానికి మించి మరొక చోట మీరు విత్తనాలు ఫలింప చేయబోతున్నది కొందనాలు ప్రభువా. దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను ప్రభా. దైవజనులు వాడుకోనండి, బలపరచండి. దైవజనులను దీవించండి, మమ్మల్ని దీవించండి. ఈ సేవని నానాటికి వృద్ధి చేసి నీ మహిమకై ఈ సేవను ఆయుత్తపరచమని యేసు శక్తి కలిగిన నామములో దీవిస్తూ మనసారా ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆ తండ్రి అయిన దేవుని యొక్క కృప, ఆ ప్రభు అయిన యేసు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసము, కృప, సమాధానము నిత్యము 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 ఈ కుటుంబం మీద, మీరు దర్శనము మీద, ఈ పరిచర్య మీద నిలుచునుగాక, నిలుచునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.